శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. రామానుగ్రహంతో రామాయణం రామ మార్గం బాలకాండ గురించి సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చించరీక నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. దశరథ మహారాజు కొలువులో మంత్రులు 8 మంది. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. పురోహితులు 2, వశిష్ఠుడు, వామదేవుడు మరియు జాబాలు. క్షమించాలి, పురోహితులు 3, వశిష్ఠుడు, వామదేవుడు మరియు జాబాలి. అయోధ్య నగరమందు నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాది నరః క్వచిత్ కచ్చిన్న దుష్ట స్తత్రాసీత్ పరదార రతో నరః. అనగా అట్టి దశరథ మహారాజు వారి రాజ్యమందు అబద్ధమారేవారు, వంచకుడు కానీ పరస్త్రీ రహితుడు కానీ ఎవరు లేరు. మంత్రులకు ఎట్టి వ్యసనములు లేవు. 10 కామజములైన వ్యసనములు, అవి వేట, జూదము, పగలు నిద్రించుట, నిందించుట, స్త్రీలౌల్యము, గర్వపడుట, నృత్య, గీత, వాద్యములందు విపరీతమైన ఆసక్తి, వ్యర్థంగా తిరుగుట, ఇవి కామరాజములైన వ్యసనములు. ఇవి కామజములైన వ్యసనములు. క్రోధజములైన వ్యసనములు చాడీలు చెప్పుట, దుస్సాహసం, ద్రోహచింత, అసహనము, ఇతరుల గుణములందు దోషములను వెతుకుట, ధనం కొరకు నీచంగా మాట్లాడుట, తిట్టుట, కఠినంగా మాట్లాడుట, ఇవి క్రోధజములైన వ్యసనములు. సంతానమునకై అయోధ్య నగరమందు సరయూ నది ఉత్తర తీరమందు అశ్వమేధ యజ్ఞవాటికను దశరథ మహారాజు వారు మొదలుపెట్టారు. దశరథ మహారాజు తన భార్యల వద్దకు వచ్చి పుత్ర ప్రాప్తికై యజ్ఞము చేయదలచితిని అని చెప్పాను. కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. దశరథ మహారాజు ఔరస పుత్రిక శాంత. ఈ శాంతకు భర్త ఋష్యశృంగుడు. కావున దశరథ మహారాజుకు ఋష్యశృంగుడు అల్లుడు గారు అవుతాడు. దశరథ మహారాజు అభ్యర్థనపై ఋష్యశృంగుడు చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు అశ్వమేధ యాగము దశరథ మహారాజుచే ప్రారంభింపచేశారు. సంతానముల కొరకై దశరథ మహారాజు యజ్ఞము మొదలుపెట్టాడు. సోమలతను
కల్వమునందుంచి 4 దిక్కుల యందు బ్రహ్మ అధ్వర్యువు హోత ఉద్గాత అను 4 ఋత్విక్కులను చే మంత్రములు పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి. ఈ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమము జరిగి ఉండలేదు. హోమ ప్రక్రియ ఏమాత్రము లొసుగులు దొరలలేదు. 21 యూపస్తంభములు యజ్ఞవాటిక ఎందు పెట్టిరి. అవి మారేడు, చండ్ర, మోదుగ, విరిగి, దేవదారు వృక్షములు అయి ఉన్నది. అగ్నివేదిక గరుత్మంతుని ఆకృతిలో సిద్ధం చేసినవి. ఎందుకంటే జన్మించేది విష్ణు రూపంలో ఉన్న శ్రీరాములు వారు కనుక. అధికారి వచ్చే ముందు వాహనమును సిద్ధం చేసినట్లు ఋషులు గరుత్మంతుని రూపంగా యజ్ఞగుండము తయారు చేసిరి. తూర్పు ముఖముగా 18 వరుసల ఇటుకలతో తయారు చేసిరి. దశరథ మహారాజు వారు అశ్వమేధ యాగము చేసిన తర్వాత పుత్ర ప్రాప్తిగా పుత్రకామేష్టి అను యజ్ఞమును చేసినారు. బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞ హవిర్భాగము గ్రహించుటకై ఆ యజ్ఞమునందు ప్రత్యక్షమైరి. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణుడు తమను ఎలా బాధలకు గురి చేయనిది చెప్పారు. అప్పుడు బ్రహ్మ రావణుడు మానవుల యందు చులకన భావం చేత మానవులు తప్పించి మిగిలిన వారితో చావు లేని వరంలో నన్ను అడిగినాడు. కావున రావణుని చావు మానవుని చేతి అందే ఉంది అని చెప్పారు. ఆ సమయమందు మహావిష్ణువు శంఖ చక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి ప్రత్యక్షమైనాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువుల వారిని ఇలా ప్రార్థించారు. మహర్షి వంటి దశరథ మహారాజుకు హ్రీ శ్రీ కీర్తిలతో సమానమైన వరుసగా కౌసల్య, కైకేయి, సుమిత్రలను భార్యలు కలరు. నీవు 4 రూపాలు ధరించి వారికి పుత్రుడివి కమ్ము. లోకకంటకుడైన రావణుని మార్చుము అని ప్రార్థించారు. మహావిష్ణువు వారికి అట్లు వరమును అనుగ్రహించి దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రునిగా జన్మించుటకు సంకల్పించాడు. దశరథ మహారాజు యజ్ఞగుండం నుండి ఓ దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాను. చేతిలో ఓ బంగారు పాయసపు పాత్రను దశరథ మహారాజునకు ఇచ్చి యజ్ఞ ఫలమును నీ ప్రియ పత్నులకు ఇవ్వుము అని చెప్పాడు. ఈ పాయసం సేవించుట వలన నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును అని చెప్పి బంగారపు పాయసపు పాత్రను దశరథ మహారాజు వారికి ఇచ్చాడు. పాయసంలో
పాయసం 100 పైసలుగా లెక్కగా తీసుకుంటే 50 పైసలు అనగా పాయసంలో సగభాగం కౌసల్యకు ఇచ్చాను. మిగిలిన 50 పైసలు అనగా మిగిలిన సగభాగ పాయసంలో 25 పైసలు అనగా పావు భాగము సుమిత్రకు ఇచ్చాను. మిగిలిన 25 పైసల భాగంలో సగం అనగా అరవంతు కైకేయికి ఇచ్చాను. క్షమించాలి, మిగిలిన 25 పైసల భాగంలో సగభాగం అనగా 1/8వ వంతు కైకేయికి ఇచ్చాను. అనగా 25లో సగభాగం, ఈ 25 పైసలలో సగభాగంలో మిగిలిన చిన్న భాగపు పాయసం మరలా సుమిత్రకు ఇచ్చింది. సగభాగం కౌసల్యకు ఇచ్చిన పుట్టే పెద్ద కుమారుడు రాజ్య నిర్వహణకు, ధర్మాచరణకు మిగిలిన రాణుల పుత్రుల కంటే ఎక్కువ శక్తి కలవాడని దశరథ మహారాజు అట్లు తలపోసి ఉండవచ్చు. బ్రహ్మదేవుడు దేవతలతో, మీరు మహావిష్ణువునకు సహాయకారకులై వాన రూపంలో జన్మింపుడు, జాంబవంతుడు నా రూపంలో అవతరించాడు. ఇంద్రుడు వాలిగా, సూర్యుడు సుగ్రీవునిగా, బృహస్పతి తారుడిగా, కుబేరుడు గంధమాధునిగా, విశ్వకర్మ నలునిగా, అగ్ని నీడునిగా, అశ్విని దేవతలు మైంద్రుడు వివిధుడిగా, వరుణుడు సుశేషునిగా, వాయుదేవుడు హనుమంతునిగా, ఇలా కోటాను కోట్ల వానరులుగా జన్మింపుము అని ఆదేశించింది. యజ్ఞం ముగిసిన 12వ మాసమున చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రమున 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవికి శ్రీరాములు వారు జన్మించారు. ఆ సమయమున సూర్యుడు మేషములో, అంగారకుడు మకరములో, గురువు కర్కాటకంలో, శని తులలో, శుక్రుడు మీనంలో, బుధుడు రవిలో, చంద్రుడు గురువుతో కలిసి ఉండగా శ్రీరాములు వారు కౌసల్యాదేవికి జన్మించారు. శ్రీరాముల వారి చేతి యందు వజ్రరేఖలు ఉన్నది. మహావిష్ణువు చతుర్థాంశ భరతుడిగా కైకేయికి జన్మించారు. విష్ణువు యొక్క అస్త్రములు, విష్ణువు అంశలు లక్ష్మణ శత్రుఘ్నులుగా సుమిత్రకు జన్మించారు. భరతుడు పుష్యమి నక్షత్రం, లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రం నందు జన్మించారు. 11వ దినమునందు దశరథ మహారాజు జాతకర్మ నామకరణోత్సవములు నిర్వహించారు. వశిష్ఠుల వారు జ్యేష్ఠ కుమారునికి రాముడని, కైకేయి కుమారునికి భరతుడని, సుమిత్ర పుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు. శ్రీరాములు వారు వజపతాకం వలె వంశ ప్రతిష్టను ఇనుబడింపు చేస్తూ
తండ్రి అయిన దశరథ మహారాజుకు మిక్కిలి సంతోషమును కలిగించేవాడు. సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమైన వాడు. శ్రీరాములు వారిని క్షణకాలమైన విడవక అన్నగారికి సేవ చేస్తూ లక్ష్మణుడు ఉండేవాడు. భరత శత్రుఘ్నులు కూడా ఈ ప్రకారమే నడుచుకుంటూ ఉండేవారు. ఒకనాడు దశరథ మహారాజు వద్దకు విశ్వామిత్ర మహర్షి వారు వచ్చి యజ్ఞరక్షణకై రాములు వారిని తోడుగా పంపమని దశరథ మహారాజు వారిని అడిగారు. ఆ విజ్ఞప్తికి దశరథ మహారాజు నిరాకరించగా విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారి గురించి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని అన్నారు. శ్రీరాముల వారి సత్యపరాక్రమమును నేను వశిష్ఠుల వారు బాగుగా ఎరుగుదును అని విశ్వామిత్రుల వారే స్వయంగా చెప్పి అన్నారు. విశ్వామిత్రుల వారు బల అతి బల విద్యలను శ్రీరాములు వారికి ఉపదేశించారు. ఈ విద్యల వల్ల అలసట ఆకలి దప్పులు ఉండవు. ఎవరు ఓడించలేని శక్తి వస్తుంది. ఈ విద్యలు సమస్త జ్ఞానమునకు మాతృకలు. అప్పటికి రామలక్ష్మణులు చిన్నవారు కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో రాక్షస సంహారానికై విద్యలను విశ్వామిత్ర మహర్షి ఉపదేశించారు. ఈ విద్యలు రాముల వారి నుండి లక్ష్మణుడు పొందినట్లు భావించవలను, లేదా ఈ విద్యలు ఇద్దరికి విశ్వామిత్రుల వారు మహర్షి నుండి పొందినట్లు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అని విశ్వామిత్ర మహర్షి చెప్పిన శ్లోకం జగత్ ప్రసిద్ధ శ్లోకం అయినది. ఏ దేవుని మేల్కొనుపుటకైనా ఈ శ్లోకంతోనే ప్రారంభం కావాలి. ఈ శ్లోకం హరి హర శక్తి అభేద శ్లోకము అయి ఉన్నది. తాటక వదలు శ్రీరాముల వారికి విశ్వామిత్రుల వారు అనేక అస్త్రములు ఇచ్చారు. ఈ అస్త్రములన్నీ శివులు వారు విశ్వామిత్ర మహర్షికి ఇచ్చారు. శ్రీరాముల వారి దర్శనముచే అహల్యకు శాప విముక్తి అయ్యాను. జనక మహారాజు సభా సభ్యులతో నేను యాగ నిమిత్తం భూమిని దున్నుచుండగా నాగటి చాలు ద్వారా ఒక కన్య వెలువడను, సీత అని పేరు కలిగాను. ఈశ్వరులు వారి నుండి నా వంశస్థుడైన దేవరాతునికి ఈ శివధనస్సు దేవతల ద్వారా లభించింది. ఈ శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి నా అయోనిజ కుమార్తె అయిన సీతను ఇచ్చి వివాహం చేసేదని చెప్పాను. ఆ ధనస్సును 5,000 మంది 8 చక్రాల రథముపై ఆ స్వయంవరం ప్రదేశంలో తెచ్చిరి. విశ్వామిత్రుల వారు వత్సరామ ధను పశ్య ఇది రాఘవమ బ్రవీత్ అని శ్రీరాముల వారితో చెప్పారు. అనగా
నాయనా రామ, ఈ ధనస్సును చూడుము అని చెప్పారు. శ్రీరాములు వారు ధనస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకుని దాని వెంటి నారిని సంధించి ఆ నారిని కర్ణం వరకు లాగగా పెళ్ళున శివధనస్సు విరిగిపోయాడు. జనక మహారాజు దశరథ మహారాజుకు కబురు పంపి మిథిలా నగరమునకు వివాహముల నిమిత్తము ఆహ్వానించారు. శ్రీ సీతారామ, ఊర్మిళ లక్ష్మణుల, మాండవి భరతుల, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహము జరిపించారు. శ్రీ సీతారామ వివాహ సమయమునందు సీతాదేవి యొక్క కరములు శ్రీరాముల వారి కరములనందు ఉంచి ఇయం సీత మమ సుత సహధర్మ చరితవా ప్రతీచ్ఛ చైన భద్రంతే పాణి వృణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా. అనగా, నా కుమార్తె సీత నీకు సర్వదా సహధర్మచారిణి అయి నీడలా నిన్ను అనుసరించును. ధర్మార్థ కామ పురుషార్థ ఆచరణలోను కష్టసుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును అని మంత్రపూత జలము వదులుచు కన్యాదానం చేశాం. అనగా మిగిలిన వారికి కూడా అలాగే కన్యాదానం చేశాం. పరశురాముల వారిలోని వైష్ణవి శక్తిని శ్రీరాముల వారు తనలోనికి తీసుకుని దశరథ మహారాజు నలుగురు కుమారులతో నలుగురు కోడళ్లతో ఆనందంగా రాజ్యాలను పాలించారు. బాలకాండనందు శ్రీరాముల వారు కాటకను సుబాహుని వధించింది. మారీచుని బాణపు దెబ్బతో దూరంగా పడవేసి బాలకాండనందు దశరథ మహారాజు ఎంతో విచారంగా రాముల వారిని, లక్ష్మణుల వారిని, విశ్వామిత్రుల వారితో పంపిస్తే జనక మహారాజు దగ్గర నుంచి వచ్చిన సైనికులు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి పెళ్లి నిశ్చయమైంది, రండి, మా రాజుగారు రమ్మన్నారు అని ఆహ్వానించారు. ఈ విషాదం నుంచి దశరథ మహారాజు ఎంతో ఆనందాన్ని పొంది ఉబ్బి తబ్బిప్పయ్యాడు. కాబట్టి బాలకాండ వినడం వలన సర్వులకు శుభాలు కలుగుతాయి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జగస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది రామాయణం రామ మార్గం బాలకాండ యొక్క సూక్ష్మ వివరణ. ఆ హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివారమే రామచంద్రుని అనుగ్రహం మనందరి మీద సదా కలుగుతాక. జై శ్రీరామ్. జై శ్రీరామ్.